మాట్లాడుతున్నారు. ఇది హత్య అని అన్ని రుజువులు ఉన్నాయని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఇన్వెస్టిగేట్ చేశారా? ఆయన్ని పోలీసులు ఆయన ఎస్పీని కలిశాడు, పోలీసులందరినీ కలిశాడు. నేనుంటుండగా నాతో పాటు ఆయన 2 days ఉంటే నేను ఎప్పుడు జరిగింది ఇది? నెక్స్ట్ డే నేను వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? లాఠీ చార్జీలు చూశాను. ఎందుకు వెళ్ళాను? ఘోరమైన కార్యాలు చూశాను. ఎందుకు వెళ్ళాను? యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారు. అసలు యాక్సిడెంట్ నేను ఒకటే మాట అడుగుతున్నాను మిమ్మల్ని. నిన్న ఏయో డ్రామాలు చూపించాడు ఒక ఛానల్లో, TV5లో. ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని, ప్రవీణ్ అది యాక్సిడెంట్ అని ఒక్క రుజువైనా రిలీజ్ చేశారా? అరే ఆయన మోటార్ సైకిల్ తొక్కాడు, ఆయన పార్క్ లో పడుకున్నాడు, ఆయన మందు కొన్నాడు, ఇంకా రేపు పొద్దున ఆయనకు 2వ పిల్ల ఉంది, ఆయన చంపించింది. ఇదన్నీ మాట్లాడవలసిన సబ్జెక్టు. ఎవరు చంపారు, లేదా ఎక్కడ యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ ఎలా అయింది, ఎలా యాక్సిడెంట్ చేశారు, ఎవరు చేశారు? ఆ వీడియో 3 గంటల వీడియోలు ఉన్నాయా? 30 గంటలు 10 గంటలు ఎన్నో వీడియోలు, ఎన్ని వీడియోలు ఉన్నాయి కూడా మనకు తెలియదు. చౌటుప్పల్ నుంచి వీడియోలు ఉన్నాయి, ఎల్బీ నగర్ నుంచి. మరి ఎక్కడ యాక్సిడెంట్ అయిందో ఆ వీడియో ఏది? ఏ కారు గుద్దిందా, ట్రక్ గుద్దిందా, వ్యాన్ గుద్దిందా, ఆయనంతలో ఆయనే పడిపోయాడా? ఆ వీడియో చూపించమనండి. ఇంకొకటి, 10-12 గంటలు ఎవడైనా హెల్మెట్ తీయకుండా ఉంటాడండి? 3 గంటల పార్క్ లో కూర్చున్నప్పుడు 1 సెకండ్ హెల్మెట్ తీయడా? 1 సెకండ్ మాస్క్ తీయడా? అసలు తాగాడు అంటే ముందు చేయవలసిందేటి? 1 నిమిషంలో బ్రెత్లైజర్ టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే తెలిసిపోద్ది కదా ఆయన తాగాడా లేదా. తాగుంటే ఏం చేయాలి? డిటైన్ చేయాలి, వెహికల్ సీజ్ చేయాలి, చలానా కట్టాలి, ఇబ్బందిలో ఉంటే అంబులెన్స్ని పిలాలి, లేదంటే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయాలి. 6 నెలల శిక్ష, 2 సంవత్సరాల శిక్ష ఉంటది. ఇది ఒక్కటేనా చేశాడు ఆ సబ్ ఇన్స్పెక్టర్? ఆయన పేరేంటి, ఆయన ఊరేంటి? 5 రోజుల తర్వాత ఇలా సబ్ ఇన్స్పెక్టర్ ఎలాగొచ్చాడు? అంతకు ముందు ఇది యాక్సిడెంట్ అని ఎందుకు చెప్పారు? అంటే ఏ రూట్ లో మీరు ఏం చేయబోతున్నారు ఈ రాష్ట్రాన్ని? రేపు పొద్దున్న మణిపూర్లో చేస్తారు. ఇక్కడ మీరు హిందూ క్రిస్టియన్ మధ్య గొడవలు పెడతారా? హిందూ ముస్లింల మధ్య గొడవ పెడతారా? అంటే మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేక, నిరుద్యోగ భృతి ఇవ్వలేక, రైతులకు రుణమాఫీ చేయలేక, కంపెనీలు తేలేక, పెన్షన్లు ఇవ్వలేక, 15,000 మీకు, 15,000 నీకు, 15,000 నీకు, 18,000 నీకు, అవన్నీ డిస్ట్రాక్ట్ చేసి ఇప్పుడు ప్రవీణ్ కుమార్ తాగాడు, పోలీసు చూశాడు. ఇది ఇలాంటి రైట్. అంటే కేపాల్ గారు, మీరు ఇంటర్నేషనల్ గా చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అండ్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి కూడా సమస్యలు మీ దగ్గర ఉంటుంది. ఆయన కుటుంబంతో మాట్లాడి ఉంటారు. ఆయనకి మద్యం సేవించే అలవాటు ఉందనో, లేకపోతే దీనికి సంబంధించి ఏమైనా కుటుంబంతో మాట్లాడారా? ఏమైనా మాట్లాడే ప్రయత్నం జరిగిందా? వాళ్ళు ఏమైనా చెప్పారా అండి? చాలా మందితో మాట్లాడానండి. ఆయన సొంత సిస్టర్ వీడియో చూడండి. సొంత సిస్టర్ 45 సంవత్సరాలు, అంటే 25 సంవత్సరాలు పుట్టి పెరిగిన వాళ్ళు, ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ సిస్టర్ వీడియో చూడండి. అది ప్రవీణ్ కాదండి. ప్రవీణ్ పొట్టుకుంటాడు. ఈ వీడియోలో ఆ మోటార్ సైకిల్ తొక్కునని చాలా పొడుగున్నాడు. అది ప్రవీణ్ మొక్క కాదు. ప్రవీణ్ కు పొట్ట ఉండదు. ఇంత క్లియర్ గా ఆవిడ చెప్తుంటే వాళ్ళు ప్రాణ భయాలతో ఉన్నారు. ఆయన కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోలేదు? ఆయన ఫేస్బుక్ లో జనవరి 31ని ఎవడు 4 కోచేస్తున్నాడు, గుడ్డు తీసేస్తాను అన్నప్పుడు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మన దేశం ఏమవుతుంది? కక్ష సాధించడానికి ఎప్పుడో 2 సంవత్సరాల కిందట వీళ్ళని తిట్టారు, ఎవరో ఈ తెలుగుదేశం వాళ్ళని తిట్టారని ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు. తిట్టినందుకు, దూషించినందుకు. దానికి ఎన్ని అరెస్టులు అవుతున్నాయి? ఏంటండి ఇది? నేను చంద్రబాబు నాయుడు గారికి గురువుని, వెల్ విషర్ని, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని జూన్లో పబ్లిక్ గా చెప్పాను. మీ 16 సీట్లు రాహుల్ గాంధీ గారితో మాట్లాడా. 12 ఎంపీలు, నితీష్ కుమార్, రాహుల్ జీ, చంద్రబాబు నాయుడు గారిని 2.5 years, నితీష్ కుమార్ ని 2.5 years. ఎందుకు? మోదీ ఇంకో రూట్లో వెళ్ళిపోతున్నాడు. 75 years ఏజ్ లో
పోనీ తెలివైన అమిత్ షాని ఈజ్ నాట్ అపాయింటింగ్ యంగ్ అమిత్ షా 60-year-old టు రన్ ద కంట్రీ, నాట్ నితిన్ గడ్కరీ. 75 years తర్వాత రాజకీయం అవసరమా? పాల్ గారు అంటే మీరు అరవింద్, ఈవెన్ పాలిటిక్స్ కి సంబంధించి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు చెప్తున్న నేపథ్యంలో ఒక్కసారి ఇందాక మీరు ఒక కీలకమైన పాయింట్ మాట్లాడడం జరిగింది. ఇటు ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ కూడా ప్రాణభయంతో ఉంది అని చెప్పి మీరన్నారు. మీరన్న పక్షంలో ఆ పాయింట్కి చాలా వెయిట్ ఎక్కువ అవుతుంది. ఆ ఫ్యామిలీతో మీరు మాట్లాడిన సందర్భంలో ఎటువంటి